ఇక మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కాంక్రీట్ నాణ్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిడబ్ల్యూపీఆర్ఎస్ పరీక్షల్లో 16 నుంచి 21వ పియర్లలో నాణ్యత లోపాలు, సందేహాస్పద ఫలితాలు బయటపడినట్లు నివేదిక చెబుతోంది. మరోవైపు అన్నారం బ్యారేజీలో ఎలాంటి ముఖ్యమైన నాణ్యతా సమస్యలు లేవని, సుందిళ్లలోనూ కాంక్రీట్ నాణ్యత స్థిరంగా ఉందని పరీక్షలు వెల్లడించాయి. మరి మేడిగడ్డ 7వ బ్లాక్లోనే ఈ సమస్యలు ఎందుకొచ్చాయి? అసలు నిర్మాణ నాణ్యతపై ఇంకా ఎలాంటి పరీక్షలు అవసరం? ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కాంక్రీట్ నాణ్యతపై సిడబ్ల్యూఆర్పీఎస్ నిర్వహించిన పరీక్షల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ 7వ బ్లాక్లోని 16 నుంచి 21వ పియర్లలో కాంక్రీట్ నాణ్యతపై లోపాలు, సందేహాలు ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అదే సమయంలో అన్నారం బ్యారేజీలో అన్ని బ్లాకుల్లోనూ కాంక్రీటు నాణ్యత బాగుందని, సుందిళ్లలోనూ నాణ్యత స్థిరంగా ఉందని పరీక్షలు వెల్లడించాయి. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లకు సంబంధించిన పియర్లపై పరీక్షలు చేశారు. 84,800 యూపీవీ, 50,400 రీబౌండ్ హ్యామర్ పరీక్షలు నిర్వహించినట్లు నివేదికలో పేర్కొన్నారు. 7వ బ్లాక్ లో మొత్తం 11 పియర్లుండగా 12 నుంచి 15వ పియర్లు, 22వ పియర్ మినహా మిగిలిన పియర్లలో నాణ్యతపై సందేహాలున్నాయని నివేదిక పేర్కొంది. మరీ ముఖ్యంగా 19వ పియర్లో 73.3% వరకు నాణ్యతపై సందేహం ఉన్నట్లు నివేదిక తేల్చింది. ఈ పియర్స్ పై అదనపు పరీక్షలు నిర్వహించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సిడబ్ల్యూఆర్పీఎస్ సిఫారసు చేసింది. అన్నారం బ్యారేజీలో మొత్తం 72 పియర్లపై పరీక్షలు నిర్వహించారు. బ్యారేజీలోని 6 బ్లాకుల్లోనూ కాంక్రీట్ నాణ్యతకు సంబంధించి ముఖ్యమైన సమస్యలేవీ గుర్తించలేదని అధ్యయనం స్పష్టం చేసింది. సుందిళ్ల బ్యారేజీలోని 7 బ్లాకుల్లో అన్ని పియర్లకు పరీక్షలు నిర్వహించారు. 7 4వ బ్లాక్లోని 5 పియర్ల వద్ద మాత్రమే అతి స్వల్ప సమస్యలు గుర్తించారు. మొత్తం మీద సుందిళ్ల బ్యారేజీ కాంక్రీట్ నాణ్యత స్థిరంగా ఉందని అధ్యయనం పేర్కొంది. ఓవరాల్ గా చూసుకుంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కాంక్రీట్ నాణ్యతపై పెద్దగా ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసిన సిడబ్ల్యూఆర్పీఎస్ మేడిగడ్డ 7వ బ్లాక్ పై మాత్రం బలమైన సందేహాలు లేవనెత్తుతోంది.